యాదయ్య గారు అక్షయ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఈయన పెళ్ళయి 3 years అయింది. 3 years అయింది, పిల్లలు పట్టట్లేదు, రకరకాల ఇబ్బందులు. ఏంటంటే ఎడినోమయోసిస్ ఉంది అని చెప్పారు, పీసీఓడి ఉందని చెప్పారు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు అంటే మందులు వాడాలి, ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. అది కాదులేండి, ఏదన్నా చెప్పండి మార్గం అంటే నీ కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఐయుఐ ట్రై చేద్దామన్నారు. సరే ఐయుఐ ట్రై చేశారు, విజయవంతంగా ఫెయిల్ అయింది. పోయా. మరి ఏంట్రా బాబు ఎందుకు రావట్లేదని ఒక రిలేటివ్ చెప్పారు. మీకు కూడా ఒక రిలేటివే కదా, బంధు, మీ బావ. ఆయనకి ఎలా తెలుసు మన గురించి? వీడియో చూసి, ఆయన వీడియో చూసి నీకు రెఫర్ చేశాను. బాబు పుట్టినాక నేను బాబు పుట్టినాక ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి సార్. అంటే ఆయనకి కూడా పిల్లలు పుట్టారా? బాబు పుట్టింది సార్. ఆయన మన దగ్గర వాడి బాబు పుట్టారు. బాబు 8 months సార్. ఓహోహో, ఆ బిడ్డ పుట్టేశాడు మన దగ్గర. మందులు వాడారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నాకు అందుకో కొంచెం ఎక్కడో తంతుంది. ఇంత ఈజీగా వచ్చిందంటే బిడ్డ సరిగ్గా ఉంటాడో ఉండడం చూద్దాం, స్టడీ చేద్దాం అనుకుని బిడ్డ పుట్టాక, బంగారం లాంటి బిడ్డ పుట్టాక అమ్మయ్య నమ్మొచ్చు, మంచి ట్రీట్మెంట్ ఇదేదో అనుకుని వాళ్ళ ట్విన్స్ వచ్చింది. ఒక ఆయన పంపించాడు, రామయ్య రమ్య, పెడతాను యూట్యూబ్లో పోస్ట్ లాగా పెడతాను. ట్విన్స్ పుట్టారు, 2 పిల్లలు బాగున్నారు, చక్కగా పెట్టారు 2. అలాగే ఇంకొకరు కూడా సుజాత రమేష ఎవరో ఉంది పేరు, వాళ్ళు కూడా పెట్టారు. చక్కగా బంగారపు ఛాయలో బిడ్డలు మెరిసిపోతూ ఉన్నారు. అటు ట్విన్స్ వచ్చారు, ఇటు ఈ బిడ్డ పుట్టారు. మంచి బిడ్డలు, ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టారు. వాళ్ళందరూ కూడా హ్యాపీ ఈరోజు. అలాగే మీ బావగారు కూడా మన దగ్గరే వాడి ప్రెగ్నెన్సీ పొంది బిడ్డను కూడా కన్న తర్వాత 2 months లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. పేరేంటి? ప్రేమ్ కుమార్ సురేఖ. ప్రేమ్ కుమార్ సురేఖ ఉండే ఉంటది మన వీడియో, మన దాంట్లో సక్సెస్ వీడియోలు ఉండే ఉంటాయి. సరే, బావుది ఉంది, బామ్మర్ది ఉంది సక్సెస్ వీడియోలు. మళ్ళీ ఈయన తీసుకొచ్చింది ఆయనది ఉంటుంది తర్వాత. ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు కదా ఆయన్ని, మంచిదే. ఏదేమైనా ఇక్కడికి వచ్చారు. మీకు ఎన్నాళ్ళలో వచ్చింది ఇక్కడ ప్రెగ్నెన్సీ? మీది 2 నెలలేనా? 2 నెలలే సార్. అయితే మీరు అందరూ ఒకటే నీళ్లు తాగుతున్నారు, క్రిమినల్ నీళ్లు. మీకు అక్కడ రాంది ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఆ క్రిమినల్ నీళ్ళలో ఉన్న క్రిమినల్ ఏం తొలగించాను, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ప్రెగ్నెన్సీ, పీసీఓడి అన్నారు, ఎడినోమయోసిస్ అన్నారు, ఐయుఐ ఫెయిల్యూర్ అయిపోయింది. అయినా కూడా రాని ప్రెగ్నెన్సీ, 3 సంవత్సరాలు అక్కడ వాడినా రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర 2 months లో క్రిములకు వాడుతుండగా వచ్చేసింది. న్యాచురల్గా, మందులతో, ఏమి ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. అప్పుడు మీకు కూడా స్కానింగ్ తీయించుకున్నారు. ఈ స్కానింగ్ లో బిడ్డ బాగుంది, గర్భసంచిలో వచ్చిందని అప్పుడు ఇచ్చారు మీకు స్కానింగ్ లో. అక్కడే తీయించేసాం కదా స్కానింగ్. ఇది ఇప్పుడుది 16/4, ఎంత 8 weeks 5 days అని ఇచ్చారు. ఇప్పుడు బిడ్డ బాగుంది, 8 weeks 5 days, 9 weeks 2 days స్కాన్ ప్రకారం బాగానే ఉంది అని చెప్పారు. సో అంతకుముందు 26/3 మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇచ్చినప్పుడు 26/3 అప్పుడు ఇది ఈ స్కాన్ చూపించారు నాకు ఫస్ట్ వీడియోలో. కదా ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది, చూడాలి. చాలా వీడియోలు ఉన్నాయి, 52 వీడియోలు ఉన్నాయి. ఎక్కడో దేంట్లోనో పెట్టాను స్టోర్ చేసి, అవన్నీ కనపడలేదు. అందుకే ఇప్పుడు గడిబిడిగా ఉంది. ఇది దొరకగానే మళ్ళీ అవన్నీ అప్లోడ్ చేద్దాం. ఎలాగో మనకి ఏప్రిల్ అంతా సెలవులు, ఇక మే కూడా సెలవులే కదా. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు సెలవులు ఇచ్చిన. లాస్ట్ టైం మే నెలలో సెలవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వకపోయేటప్పటికి 23 ప్రెగ్నెన్సీలు పోయినాయి. అందుకే ఈ సంవత్సరం అట్లా కాదు, ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సెలవుల్లో కూడా మందులు ఇస్తాం, కన్ఫామ్గా ఇస్తాం. ఇక కొత్త వాళ్ళే రావద్దు అంటున్నాం, ఎందుకంటే ఎండలకు తిరగొద్దయ్యా, వడదెబ్బలు కొడతాయి. మళ్ళీ ఈ ఎండలు అయిపోగానే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మనం వేసిన విత్తనాలు బ్రహ్మాండంగా మొక్కలు వస్తాయి. ఎండాకాలం విత్తనాలు అయితే మాడి మసి అయిపోతాయి. ఎందుకు ఇక్కడ ఎండల్లో తిరగడం? ఇంటి పట్టున ఉండండి చక్కగా. వేసవకాలం చక్కగా వారు బయట వరండాలో కూర్చునో లేదా డాబా మీదకి వెళ్ళో మల్లెల వాసన పీలుస్తూ భర్త చుట్టూ భార్య, భార్య చుట్టూ భర్త తిరగండి, పిల్లలు పడతారు. మా చుట్టూ ఎందుకు నాయన వడదప్పుల్లో పడిపోవడం తప్ప అని చెప్పారు. అందుకే మందులు అయితే ఇస్తున్నాం, కొరియర్లు పెడతాం. ఏప్రిల్ 30 వరకు కొరియర్లు పెడుతూనే ఉంటాం. ఈ 2 నెలలకి మందులు పెట్టించేసుకోవచ్చు. ఆల్రెడీ మార్చి నుంచే స్టార్ట్ చేసాం, అందరికీ 2 నెలలకి ఇచ్చేస్తున్నాం. కొత్త వాళ్ళు ఎలాగో మీరు అందరికీ ఏప్రిల్ 30 లోపే మీకు కూడా రిపోర్ట్లు వచ్చేస్తాయి. మందులు కూడా మీకు కూడా వచ్చే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. భర్త వచ్చినా ఇస్తాం, భార్య వచ్చినా ఇస్తాం. ఒకవేళ రాని వాళ్ళు, రాలేని వాళ్ళు కొరియర్లు పెట్టుకోవచ్చు.
ఇద్దరులో ఎవరికైనా సరే రాగలిగితే తీసుకెళ్ళడం, రాలేకపోతే ఇద్దరు కలిపి కొరియర్ పెట్టేసుకోవడం. అది చెప్పండి యాదయ్య గారు, మీరు చెప్పాలి, ఏం చెప్తారో చెప్పండి. మీ బావకు వచ్చింది, నీకు వచ్చింది, 2 నెలల్లో వచ్చేసింది, బుడింగిన నీకు పెళ్ళి 3 ఏళ్ళు అయింది కదా? 3 ఏళ్ళు అయింది. నా పేరు యాదయ్య, మా మామూలు డిస్టిక్. మా వైఫ్ పేరు అక్షయ. నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసినాము. ట్రై చేస్తే 1 year వరకు కాలేదు. కాకపోతే మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము, షాద్నగర్లో. అక్కడ వెళ్తే పీసీఓడి ఇంకా ఏదేదో అన్నారు. అన్నాక ఇక మా బావకి నాకు అప్పట్లోనే ఇక సార్ దగ్గర యూట్యూబ్ ఛానల్లో చూసి ఇవి న్యాచురల్గా ప్రెగ్నెంట్ వచ్చింది మా బావకి. ఇక మా బావకి నాకుంటే విజయవాడ వెళ్ళరా ఒకసారి, నీకు నాకు అర్థమైతే 2 monthsలోనే వచ్చేస్తుంది, అంతా మంచిగానే జరుగుతుంది, నాకు మంచిగానే జరిగింది అన్నారు. ఇక నేను గినంగా January 6th వచ్చిన సార్. ఇక February 1 month అయిపోయాక మళ్ళీ క్రిమిలోకి ఇంకో 1 month ఉంటుంది కదా సార్. 1 month అయిపోయేలోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా పూర్తి అవ్వాలి, క్రిమిలోకి పూర్తి కాలేదు సార్. ఇంకోటి ఏంటంటే క్రిమిలోకి నేను అడ్వాన్స్ గానే కొరియర్ పెట్టించుకున్నాను సార్. కొరియర్ పెట్టించుకున్నాక మేడం దగ్గర వచ్చి మెడిసిన్ వాపస్ తీసుకున్నాను. మొత్తం అన్ని రిటర్న్ చేసేసి వాడగలిగినంత వాడితే మిగతా అన్ని రిటర్న్ చేస్తాము. రిటర్న్ చేసిన మిగతా అన్ని కూడా వాడిస్తాం. ఏది మన యాదయ్య టీ పార్టీ మనం తాగుతానే చెప్పి 50. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టీలు బిస్కెట్లు ఇస్తాం. జూన్ నుంచి కూడా భోజనాలు కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఎంతో దూరాల నుంచి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఎండల్లో ఆ మెస్సల చుట్టూ పంపించడానికి మాకు ఇబ్బందిగానే ఉంది. అదేదో ఇక్కడే కాస్త పెట్టేస్తే పెరుగన్నమో సాంబార్ అన్నమో ఏదో ఒకటి కొంచెం పెడితే కడుపు ఆకలి తీరుద్ది, అంత దూరం పంపించేదానికన్నా ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం బిస్కెట్లు టీలు ఇస్తున్నాం. మ్యూజిక్ పెట్టేవా, కాపీ రేట్ పెట్టాము. యూట్యూబ్ అయినా చిన్న మ్యూజిక్ కూడా కాపీ రేట్ వేస్తాడు, ఎవరిని కనపడి వద్దంటాడు, చోటు చెప్తాడు. నువ్వు చెప్పినట్లు మెడిసిన్ టైం టు టైం వేసుకున్నాం. నువ్వు చెప్పినట్లు ఫుడ్స్ అవన్నీ తీసుకున్నాం సార్. తీసుకున్నాక న్యాచురల్ గా నాకు మంచిగా జరిగింది. నాకు జరిగినాక నాతో పాటు మా కోడలు ఉంటుంది, కోడలు తీసుకొని వచ్చేసి ఇవిడే నా పెద్ద కోడలు మనకి. మాకు అంతే, నాకు కొంతమంది వరుసలు అట్లా ఉంటాయి. చిన్న వయసే ఉంటారు కానీ అమ్మమ్మ మరి కోడలో ఇట్లా ఉంటాయి వరుసలు, చూస్తే చిన్నోళ్ళు లేదు. ఇంకా సార్ నేను నమ్మించినందుకు నాకు మంచిగా జరిగింది, చాలా సంతోషం. నీ మేలు ఇంకెప్పుడు మనం సార్ లైఫ్ లాంగ్. నమ్మిన నన్ను కాదు నమ్మడం, దేవుడిని నమ్మాలా. దేవుడిని నమ్మారు కాబట్టి మీకు దేవుడు మేలు చేశాడు. దేవుడిని నమ్మాలి. అట్లాగే మీరు ఆయన నమ్మారు, ఇంత దూరం వచ్చారు, ఏముంటుందిలే ఇంత దూరం వస్తే ఏం జరిగిద్దిలే అనుకోకుండా మీ బావ వచ్చాడు, మీ బావ మీకు చెప్పాడు, మీరు మరొకరికి చెప్పారు. ఇలా ఒకరికొకరు మౌత్ టాక్ ద్వారా వస్తూ ఉన్నారు, ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. నమ్మి అంత దూరం నుంచి మీరు వస్తున్నారనే నేను కూడా నాకు ఎంత చేతనైతే అంత పద్ధతుల్లో వైద్యం చేస్తున్నాను. కాకపోతే మీ శరీరంలో ఉన్న రుగ్మతలను బట్టి, మీరు చేసుకునే కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఎంత చేసుకుంటే అంత కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అలాగే మీరు ఎంత కృషి చేస్తే అంతగా ఫలితాలు వస్తాయి. ఎంతగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమించుకుంటే అంత తొందరగా ఫలితాలు వస్తాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఉండాలనుకున్నాను. అదే ఇక్కడ చెప్తాను. ఇక్కడ 3 గంటలు చెప్పే దాంట్లో గంట సేపు భార్యాభర్తలు ఎలా ఉండాలనేదే ఉంటుంది ఇక్కడ. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మనం బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం. దాంట్లో ఫాలో అవ్వండి. పేజ్ నెంబర్ 50 నుంచి 55 వరకు ఉంటుంది. ఇక్కడ ఓపీ 500 రూపాయలు సంవత్సరానికి, లేదా గర్భిణీ వచ్చే వరకు కట్టిన ప్రతి ఒక్కరికి ఆ బుక్ ఫ్రీ. అలాగే గర్భిణీ అయితే గర్భిణీల ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఫ్రీ. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వస్తే పిల్లల ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఫ్రీ. ఇవాళ కట్టిన మీ 500కి ఈ 3 పుస్తకాలు ఫ్రీ. వాటితో పాటు మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వస్తే అన్నిసార్లు బిస్కెట్లు టీలు ఫ్రీ. అది మీరు ఎన్నిసార్లు ఇలా కూర్చుంటే అన్నిసార్లు నవ్వించడం కూడా ఫ్రీ. ఇక్కడ భయపెట్టేవాడు ఎవడు లేడు, నవ్వించేవాడు. ఎందుకు భయపడాలి అంటా నేను.
వాళ్ళు వీళ్ళు మనకు తోడు లేరని ఎన్నాళ్ళు బాధపడ్డారు. మీ వెనకాల మీకు అండగా మీ తండ్రి అయిన దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అంటారు. మన వెనకాల ఉన్నది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు ఉన్నారు. అటు ఒక బిడ్డని కనడానికి మాతృదేవత పితృదేవతగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ బిడ్డని అందించడానికి సరైన దారి చూపించడానికి వైద్యో నారాయణో హరిగా వైద్య గురువుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది గాడ్, దేవుడే. మన వెనకాల ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? నవ్వడమే కాదు. అందుకే నేను నవ్వుతూ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ పడక్కర్లా, భయపడక్కర్లా, ఆవేదన చెందక్కర్లా. కానీ దురదృష్టవశాత్తు మా డాక్టర్లు అందరూ భార్య వెళ్తే భర్త గురించి చెప్తున్నారు. చూడమ్మా మీ ఆయన వీరికరాలు తల్లుంటే తోకలు లేవమ్మా, తోకలుంటే తల తోకమంటే కదలట్లేదురా నాన్న అని చెప్పేటప్పటికి పాపం భార్యలు భర్త గురించి బెంబేలు ఎత్తుపట్టినాడు. ఇలా తలా తోక లేని మొగుడు నాకెందుకు దొరికాడని. అలాగే భార్యలు కూడా వాళ్ళకి స్కానింగ్లు తీసిన తర్వాత భర్తను పిలిచి ఏం చెప్తున్నారు? నాయన మీ ఆవిడకి అండాలు లేవంటున్నారు. అండాలు వస్తే పెరగట్లేదురా నాయన, పెరిగితే పగలట్లేదురా నాయన, పగిలితే వీరికలంతో క్యాచ్ చేయట్లేదురా నాయన అని చెప్పేటప్పటికి భర్త కూడా ఇదేంట్రా బాబు ఇలాంటి తుపాస్ క్యాండిడేట్ పెళ్ళంగా దొరికింది అనుకుని ఆయన భయపడుతున్నారు. ఇలా ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నీ తప్పంటే నీ తప్పని. ఇక్కడ విషయం ఏంటంటే మీ ఇద్దరు అండాలని గర్భసంచిని వీర్యకణాలని డ్యామేజ్ చేసేవి క్రిములు, హార్మోన్లు. వాటిని గుర్తించి తొలగించాలి, వాటిని సరిచేయాలి. మిమ్మల్ని పనికి రాకుండా చేస్తున్నాయి అవి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఇబ్బంది పెడుతున్నాయి అవి. వాటిని తొలగించాలి డాక్టరు అనేది నేను చెప్తున్నా. వాటిని గుర్తిస్తున్నా, తొలగిస్తున్నా. అంతేగాని మీరు పనికిరారని నేను చెప్పట్లా. మిమ్మల్ని పనికి రాకుండా చేస్తున్న వాటిని గుర్తించడం, వాటిని మీకు అడ్డం పడుకోకుండా తొలగించడంతో మీరు పనికొస్తున్నారు. చక్కగా వీరికణం అండము కలిసి పిండం కింద తయారయ్యి బిడ్డ కింద ఫామ్ అయ్యి పొట్టలోకి వచ్చేస్తున్నాయి. చాలా హాస్పిటల్ క్రిముల గురించి చెప్పలేదు, ఎవ్వరూ చెప్పట్లేదు క్రిముల గురించి. ఆంధ్ర నుంచి అమెరికా 1 month లో 2 ఇంజక్షన్లు ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, స్కానింగ్ ఇస్తున్నారు, వెళ్ళిపోమాట. అంతే. అట్లా 1 year వరకు రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చిందంటే నేనే నమ్మలేకపోయినా. 2 months లో మీకు 2 months కూడా కాదు, 1 month వాడారు మీరు. 2 months కోర్సులో 1 month అయింది, 1 month వెనకే రిటర్న్ చేసేసారు. ఇక ఆ క్రిముల నుంచి రక్షించడానికి ఆవిడికి మందులు పెడుతున్నా నేను. అట్లాగే 5 నెలల వరకు వాడండి. 5 నెలల వరకు వాడుకుంటే ఇప్పుడు ఎలాగో 40 రోజులకి 50 రోజులకి ఇచ్చేస్తారు, తీసుకోండి. తర్వాత మళ్ళీ జూన్ నెలలో ఒక రౌండ్ వస్తే చాలు. ఈసారి అవకరాలు స్కానింగ్ తీయించుకుని అక్కడ రాశాను నేను, అక్కడ తీయించుకుని వచ్చేది. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా మాకు ఫోన్ కాల్లో కాంటాక్ట్ చేయొచ్చు. టెలికాలర్ నెంబర్లు ఉన్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే 365 days వర్కే. వాటికేమి చదవలేదు, మాట్లాడవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు, తెలియకపోతే నన్ను అడిగి మీకు క్లారిఫై చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నీకు 2వ దీవెనలు. మరలా నువ్వు కనీసం ఇలాగే మెల్లె వచ్చి వీడియోలు ఇవ్వాలా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కనీసం 6 డజన్ కనమంటాను. ఎందుకంటే పాపం ఎంతో బాధపడి ఉంటారు బిడ్డలకు లేరని. ఒక్కసారి 6 డజన్ కరువు తీరిపోయేటట్టు కరెంట్ అయ్యా అని చెప్తాను. కనాలి రాని ఏమైతే జనాభా పెరిగిపోతే పెంచలేమంటావా? వాళ్ళే పెంచుతారు దేవుడు.